పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కాళీపట్నంలో వృద్ధురాలిపై దుండగుడు దాడికి పాల్పడ్డాడు. ఒంటరిగా జీవిస్తున్న బల్ల సూర్య ఆదిలక్ష్మిపై దాడి చేసి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు, చెవుల్లో దుద్దులు, నగదు అపహరించాడు. తలపై చెక్కతో దెబ్బతిన్న ఆదిలక్ష్మిని స్థానికులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన మొగల్తూరు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో కురిసిన భారీ వర్షాలకు నలుగురు మృతి చెందడం దురదృష్టకరమని మార్కెట్ కమిటీ చైర్మన్ రాంప్రసాద్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హుటాహుటిన రాయచోటి చేరుకుని మృతుల కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని అనుంపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏకేవై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కళ్లజోడుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మాజీ ఎంపీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ ప్రారంభించారు. 14 క్యాంపుల వద్ద సుమారు 1200 మందికి కళ్లజోడులను పంపిణీ చేశారు. సిరిసిల్ల జిల్లా పెద్దూరు శివారులోని మహాత్మా జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ స్కూల్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. హాస్టల్ భవనంలో కనీస వసతులు లేకపోవడంతో గదుల్లోని తరగతులు నిర్వహిస్తున్నారని వాపోయారు. గతంలోని అధికారులకు తెలిపిన మార్పు లేదని, లోపలికి అనుమతించకపోవడం సిబ్బందిపై అసంతృప్తి వ్యక్తమైంది. పక్కా భవనం ఏర్పాటు చేసి మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా కట్తాల్ మండలం చరికొండ గ్రామంలో యువత 25 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. అనంతరం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిబిరంలో 120 మంది రక్తదానం చేశారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు నేర నిరోధకానికి, నేరాల ఛేదనకు కీలకమని డీసీసీ రాజేష్ కుమార్ అన్నారు. చరికొండను ఆదర్శంగా తీసుకుని ప్రతి గ్రామంలో యువత, ప్రజలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామ అభివృద్ధికి యువత విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో ముందుండాలన్నారు. వేములవాడలోని రాజరాజేశ్వరి స్వామి ఆలయానికి శృంగేరి జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి విధుశేఖర భారతీ స్వాములను ప్రభుత్వం విప్ ఆది శ్రీనివాస్ ఆహ్వానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో ఆలయ అభివృద్ధి పనులను వివరించి ఆహ్వాన పత్రిక అందజేశారు. స్వాములు వచ్చే మాసంలో ఆలయాన్ని దర్శించినట్లు ఆశీస్సులు అందించారు. అనంతరం ప్రతినిధులు శ్రీ శారదమ్మ వారిని దర్శించి తుంగభద్ర నదిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమంలో జిల్లా స్థాయి స్కేటింగ్ పోటీలను ప్రారంభించారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆధ్వర్యంలో పోటీల నిర్వహణ జరుగుతోంది. కోచ్ రామకృష్ణ క్రీడాకారులను అభినందించి మున్సిపల్ సహకారాన్ని హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు నదుల అనుసంధానం ద్వారా పవిత్ర సంగమాన్ని ఆధ్యాత్మిక ఆట విడుపు కేంద్రంగా అభివృద్ధి చేశారని జంపాల చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో కత్తితో బెదిరించి బంగారు పైరనులు దొంగతనం చేసిన ముద్దాయిని పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి 66 గ్రాముల బంగారు పైరనులు, ఒక స్కూటీ స్వాధీనం చేసుకున్నారు. గిద్దలూరు టౌన్లోని 2 జ్యువెలరీ షాపుల్లో దొంగతనం చేసి ప్రభుత్వ ఉద్యోగిగా మోసం చేయడానికి ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. సిఐ ఎస్ జగదీష్, సిఐ కె సురేష్ మరియు సిబ్బందిని ఎస్పీ హర్షవర్ధన్ రాజు క్యాష్ రివార్డులతో అభినందించారు. ప్రకాశం జిల్లా జేపీ చెరువు సమీపంలోని రంగనాయక స్వామి దేవస్థానం వద్ద వరద ఉధృతి కారణంగా దైవ దర్శనం నిలిపివేయబడింది. నల్లమల అడవి ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలతో గుండ్లకమ్మ వాగుల ద్వారా నీరు ప్రవహించి కల్వర్టు రోడ్డు ప్రమాదకర స్థితిలో ఉంది. భక్తుల భద్రత కోసం ఆలయ కార్యనిర్వహణాధికారి నాగయ్య దర్శనాన్ని వాయిదా వేసే నిర్ణయం తీసుకున్నారు. భక్తులు, అధికారులు సూచనలకు సహకరించాలని కోరారు. బాపట్ల జిల్లా చీరాల స్వర్ణ రహదారిలో జరిగిన ప్రమాదంలో బైక్ను కారు ఢీకొట్టింది. ఈ క్రమంలో శ్రీనివాస్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలతో శేఖర్ను ఆసుపత్రికి తరలించారు. జై పంగులూరుకు చెందిన 2 అన్నదమ్ములు వివాహ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా మార్గం మధ్యలో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని మహిళా డిగ్రీ కళాశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడి సందడి చేశారు. వేడుకల్లో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సాంస్కృతిక ప్రదర్శనలు, పాటలతో కళాశాల ప్రాంగణం ఉల్లాసంగా మారింది.
ఎన్టీఆర్ జిల్లా అనిగండ్లపాడు గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూలులో మధ్యాహ్నం భోజనం నాణ్యత విషయంలో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. అన్నంతో పాటు తినే కూర మాడిపోయి ఉండడంతో విద్యార్థులు కొన్ని రోజులుగా ఉపవాసం చేయాల్సి వస్తుందన్నారు. ఈ సమస్యపై తల్లిదండ్రులు పాఠశాల ఎదుట వంట ఏజెన్సీ మార్పును డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా వద్దన్నపేటలోని పర్వతగిరి మహిళలు బతుకమ్మ పాటతో వినూత్నంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరసన చేశారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో 6 గ్యారంటీలు అమలు కాకపోయే ఉయ్యాలో అంటూ బతుకమ్మ ఆడారు. 6 గ్యారంటీలు అమలు చేయకపోవడంపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్లకార్డులు ధరించి ప్రభుత్వ పనితీరు పట్ల ఆందోళన వ్యక్తం చేసిన మహిళలు అధికారులకు శ్రద్ధ పెట్టాలని కోరారు. నెల్లూరు జిల్లా మున్సిపల్ కార్యాలయం వద్ద కొత్త చెత్త తరలింపు వాహనాన్ని ఎమ్మెల్యే నాగేశ్వరరావు కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా ప్రారంభించారు. పట్టణంలోని పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కాపాడడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. పారిశుధ్యంపై ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని, ప్రజల సహకారంతో కుందుకూరును ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని చెప్పారు. కరీంనగర్ జిల్లాలోని ఓ వైన్ షాప్ సిట్టింగ్ రూమ్లో అంగన్వాడీ గుడ్లు కనిపించడంపై విచారణ జరుగుతుంది. సిడిపిఓ వెల్ఫేర్ ఆఫీసర్ విచారణ చేపట్టగా షాప్ తాళం వేసి ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. షాప్ యాజమాని పిల్లలకు ఇచ్చే కోడిగుడ్లు ఉన్నట్లు చెప్పినప్పటికీ అంగన్వాడీ గుడ్ల ట్రేలు అక్కడ ఉండడం తీవ్ర ఆందోళన కలిగించింది. అంగన్వాడీ గుడ్లు ఎక్కడి నుండి వచ్చాయో వివరించి బాధితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.